Last we heard welcome to the OG universe OG2. దీని గురించి ఏంది, దీని గురించి మాట్లాడదాం. ఈ వర్డ్స్ ఎవరిది, దీని గురించి క్లియర్గా మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ బాహుబలి వస్తుందా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వారణాసి షూటింగ్ అప్డేట్స్ ఆడడానికి వచ్చినాయి. ఎప్పుడు దాకా ఫినిష్ అవుతుంది, దీని గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఇలానే వచ్చేసి ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉండబోతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. సో మూవీ అప్డేట్స్ చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చాలా క్రేజీ అప్డేట్స్ అయితే మీ ముందుకు అయితే తీసుకుని వచ్చేసాను. దానికోసం మీరు మన వీడియోని లాస్ట్ టైం చూసి అండ్ అలానే వచ్చేసి మా కంటెంట్ కనుక మీరు నచ్చినట్టయితే కింద కనబడుతున్న ఎర్రబడని కొడేస్తే ఇంకా కాన్ఫిడెంట్ వస్తుంది, ఇంకా మంచి ఎనర్జీ మనకు వస్తుంది. కాబట్టి ఇంకా క్రేజీ వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ మరి చూస్తారేంట్రా పరిగెత్తండి. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తిరస్తు. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. ఏం సంగతులు, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. సో ఫస్ట్ వచ్చేసి మన సమంత గారితో స్టార్ట్ చేసుకుందాం. మా ఇంటి బంగారం యాక్ట్రెస్ అయినటువంటి మరియు ఆ మూవీ కో ప్రొడ్యూసర్ అయినటువంటి సమంత గారు ఈ మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ త్వరలోనే తల్లి కాబోతున్నా అనేసి అయితే త్వరలోనే తల్లి కాబోతున్నా అండ్ అలానే వచ్చేసి నేను వచ్చేసి ఈ తల్లి కాబోతున్నా అని ఒక కారణంతో కొద్ది రోజులు మూవీస్ తోటి బ్రేక్ అయితే తీసుకోబోతున్నాను. సో దాని తర్వాత గట్టి కంబ్యాక్ ఇస్తాను అనేసి అయితే మన సమంత గారు అయితే చెప్పారు. సో తనకు వచ్చేసి ఫస్ట్ బెస్ట్ ఆఫ్ లో చెప్దాం. సో మంచిగా అన్ని మంచి కుదరాలి అనేసి అయితే కోరుకుందాం. సో అన్ని మంచి కుదిరి మంచిగా తల్లిగా అయిపోతే ఇంకా బాగా అయితే ఉంటుంది అనేసి అయితే కోరుకుందాం. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి కాస్త బాలీవుడ్ ని టచ్ చేసుకుని దాని తర్వాత మన ఇంకా టాలీవుడ్ లో మళ్ళీ వచ్చేద్దాం. టాలీవుడ్ లో మాత్రం హైలైట్ అప్డేట్స్ ఉన్నాయి, దానికోసం వీడియోని లాస్ట్ టైం చూడాలి మీరు. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అజయ్ దేవగన్ గారి చౌహాన్ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఆ టీజర్ లో లాస్ట్ లో మన అజయ్ దేవగన్ గారు చెప్పిన లైన్ మాత్రం ఇప్పుడు వచ్చేసి ఫైర్ అయితే అవుతుంది బాలీవుడ్ లో. అదేంటంటే పఠానోं से ఏదో చౌహాన్ ఆరే, ఈ ఒక్క లైన్ వచ్చేసి ఇప్పుడు భారీ ఫైర్ అయితే తీసుకొచ్చింది. దీంతో వచ్చేసి ఇప్పుడు ఇది పఠాన్ తోటి క్లాష్ కాబోతుందా అండ్ పఠాన్లకి అంటే పఠాన్ మూవీకి షారూఖ్ ఖాన్ గారికి డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారా అనే ఒక గట్టి మీమ్స్ అయితే జరుగుతున్నాయి. సో మేబీ అలాంటిది ఏం జరగకపోవచ్చు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. ఈ మూవీ మాత్రం October 1st, 2027 అయితే రిలీజ్ అయితే కానుంది. సో ఇది మొత్తానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రామాయణ్ మూవీ. ఈ మూవీకి వచ్చేసి నిన్న జరిగిన ముంబైలో జరిగిన మీట్ తోటి ఇక్కడ వచ్చేసి ఈ మూవీకి ఇంటర్నేషనల్ రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఇంటర్నేషనల్ రిలీజ్ లో దుబాయ్ లో వచ్చేసి దివాళీ కానుకగా ఇక్కడ వచ్చేసి ప్రీమియర్స్ దుబాయ్ లో వేద్దాం అనేసి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారంట మరి డైరెక్టర్ మరి ప్రొడ్యూసర్స్. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇది ఇంకా జరుగుతుందా, జరగాలి మరి, చూద్దాం మరి ఏమవుతుందేమో. రామాయణ్ మూవీ మంచి యష్ గారు ఉన్నారు, ఇంకా అంతా మంచి సాయి పల్లవి గారు ఉన్నారు, ఇంకా మంచి మూవీనే కాబట్టి సో చూద్దాం మరి. క్యారెక్టర్ కూడా రివీల్ అయితే చేశారు అందులో అన్నిట్లో. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి కాస్త రజనీకాంత్ తలైవా. సో తలైవా గారి నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆ మూవీ షూటింగ్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి. అదే ధర్మన్, అది రిలీజ్ టైటిల్ అనౌన్స్ అయితే జరిగింది కదా, ఆ మూవీకి వచ్చేసి షూటింగ్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి. మరి ఎప్పుడు దాకా అవుతాయో ఏమో చూడాలి మరి ఏమవుతుందేమో. లెట్స్ సీ, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు వచ్చేసి వీడియోలో ఫస్ట్ లో చెప్పిన అదే ఆ స్లోగన్ ఎవరిది అంటే అదే ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి. అదేంటంటే యూ ఆస్క్డ్, వీ హర్డ్, వెల్కమ్ టు ది OG యూనివర్స్ #OG2. ఈ వర్డ్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో అయితే ట్వీట్ చేశారు. యాక్చువల్లీ ఓజీ గురించి చాలా రోజు ముందు అయితే మేము ఆ వీడియోలో అయితే చెప్పినాము. సో సుజిత్ గారు వచ్చేసాక దీని మీద అయితే కూర్చోబోతున్నారంట అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేసి. సో ఇప్పుడు దీని మీద అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటంటే ట్విట్టర్లో వచ్చేసి ఇక్కడ ఇద్దరు సుజిత్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి వీడియోని అయితే రిలీజ్ చేశారు. మంచి తమన్ గారి మ్యూజిక్ తోటి ఇక్కడైతే వీడియోని అయితే రిలీజ్ చేశారు. సో ట్విట్టర్ లో దానికి వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ గా వచ్చేసి తెలియజేశారు. సో OG2 అయితే ఉండబోతుంది అనేసి. సో మొత్తానికి వచ్చేసి అతి త్వరలోనే దీని గురించి అయితే రాబోతుంది, దీని గురించి అయితే అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో లెట్స్ సీ, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇది చూడాలి మరి. సో దానికోసం అప్డేట్స్ వచ్చిన వెంటనే టక్కని మీ ముందుకు అయితే వీడియోస్ అయితే వచ్చేస్తే దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ బాహుబలి ఉంటుందా అంటే ఇది వచ్చేసి యాక్చువల్లీ నిన్నటికి 15 years అవ్వడం వల్ల వచ్చేసి ఇక్కడ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీని అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ డాక్యుమెంటరీలో లాస్ట్ లో వచ్చేసి రానా గారు మరి ప్రవాస్ గారి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ ఇది. సో అప్పుడు వచ్చేసి రానా గారు ఒక మాట అయితే చెప్తారు. అదేంటంటే
ఇది రివీల్ చేయాలో లేదో తెలియదు కానీ, ఇంకా ప్రపంచంలో ఉన్న ఆడియన్స్ రెడీగా ఉన్నారో లేదు కానీ తెలియదు కానీ, మరి బాహుబలి మాత్రం రెడీగా ఉంది అనేసి అయితే చెప్పారు. సో అప్పుడు వచ్చేసి మన ప్రభాస్ గారు నవ్వుతూ ఇలానే చూపించారు. సో దీంతో హింట్ అయితే ఇచ్చేశారు. సో మొత్తానికి వచ్చేసి బాహుబలి 3 ఉండబోతుంది అనేసి. దీని మీద రాజమౌళి గారు అయితే ఏమీ అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. అఫీషియల్ గా ఇది వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో ఇంకా కానీ రాజమౌళి సైడ్ నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. వచ్చినాక చెప్తాను. సో ఇంకా ఈ మూవీ జరిగినా కూడా ఇంత తొందరగా అయితే జరగకపోవచ్చు. మేబీ 2028, 2029లోనే ఇది జరిగే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారు బిజీగా ఉన్నారు. వారణాసి ఉంది, దీని తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారి ప్రాజెక్ట్ మీదకి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రభాస్ గారు కూడా చాలా బిజీగా అయితే ఉన్నారు. సో మరి చూడాలి మరి ఎప్పుడుకైతుందేమో. సో కానీ ఇప్పుడు అయితే రాకపోవచ్చు. బట్ బాహుబలి 3 అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అప్డేట్ బట్ నాట్ లీస్ట్, అదే మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో వారణాసి మూవీ షూటింగ్స్ వచ్చేసి మంచిగా పెద్ద సీక్వెల్స్ అన్ని అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇంకా ఈ మూవీ షూటింగ్స్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చేసి అయితే ఫినిష్ అయితే అయిపోద్ది అనేసి అయితే మన వారణాసి టీం నుంచి అయితే ట్విట్టర్లో అయితే ట్వీట్ అయితే చేశారు. సో మరి చూడాలి మరి ఏమవుతుందేమో. అప్పుడు దాకా ఫినిష్ అయిపోద్దా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి రాజమౌళి గారు అంటే అయిపోవచ్చు. సో రాజమౌళి గారు అన్ని సాధ్యమే రాజమౌళి గారికి. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇది గైస్ మొత్తానికి ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఇవాళ వీడియోలో మాట్లాడిన టాపిక్స్ మీద మీరు ఏ పాయింట్ మీద మీరు ఎగ్జైటింగ్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అలానే SSLC చేయడం మాత్రం మర్చిపోకండి. సో కూడా ఏం చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ టు VIPs. అప్రిషియేట్. చెప్పక్క బాయ్.